ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం మన యొక్క ధ్యాన అంశము వెనుతిరుగుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి మన అంశం? వెనుతిరుగుట. మరి వెనుతిరుగుటకు గల కారణాలు ఈ ఉదయం మనము మరి వాక్య ఆధారంగా కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. మనం ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మళ్ళా వెనక్కి మళ్ళీ ఇంట్లోకి వెళ్తాం. ఎందుకంటే ఏదో మర్చిపోయాం. బహుశా సెల్ ఫోన్ అన్నా మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే గ్యాస్ ఒకవేళ అడ్డటం మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే మరి తాళం, ఇంటికి ఆ డోర్కి తాళం వేయటం మర్చిపోయి ఉండొచ్చు. అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళటం ఏదో మర్చిపోయాం కాబట్టి వెనక్కి వెళుతున్నాం. కానీ ఈ ఉదయకాలం మనము ధ్యానిస్తున్న ఈ అంశం వెనుతిరుగుట. అయితే ఇదేదో మర్చిపోయి మాత్రము కాదు. అయితే వాక్యానుసారంగా వెనుతిరుగుటకు గల కారణాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని నేను ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటిగా ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలండి. మరి ఇక్కడ ఈ మాటలు మనము జాగ్రత్తగా మనం గమనిస్తే, లోతు ఆయన కుటుంబం మనకు పరిచయమైన కుటుంబమే. లోతు తర్వాత ఆయన భార్య, ఎంతమంది పిల్లలు ఆయనకు? 2 కూతుర్లు. కాబట్టి మరి ఈ నలుగురు వారు సొదొమ గొమొర అను ప్రాంతంలో వారు కాపురం ఉన్నారు. అయితే ఈ సొదొమ గొమొర ఈ 2 పట్టణాలు, ఇవి 2 కూడా మరి జంట నగరాలు. ఈ 2 పట్టణముల మీదికి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత రావడానికి గల కారణము మనకందరికీ కూడా తెలుసు. ఈ 2 పట్టణాలు మరి పాపముతో నిండిపోయాయి. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న పాపం ఏంటి అంటే వ్యభిచారం మనకు కనబడుతూ ఉంది. వాయి వరుస లేని వ్యభిచారం, అలాగే స్వలింగ సంపర్కం. అంటే మరి అక్కడ భయంకరమైనటువంటి ఆ పాపం అక్కడ ఆ పట్టణాల్లో జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ 2 పట్టణములను భూమి మీద, ఈ 2 పట్టణాలు లేకుండా, అంటే పట్టణాలు అంటే ఆ పట్టణాల్లో ఉన్న మనుషులందరినీ, కాబట్టి 2 సొదొమ గొమొర ఈ 2 పట్టణాలను దేవుడు అగ్నితో మరి కాల్చివేయుటకు ఆయన తీర్మానించుకున్నాడు. అయితే అబ్రహాము గారి విన్నపం, మరి దేవుడు దాన్ని మరి అబ్రహాము గారిని త్రోసివేయలేక ఆయన విన్నపాన్ని, అబ్రహాము గారి విన్నపము మేరకు అబ్రహాము గారి సహోదరుడు కుమారుడైన లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొరలో ఉన్నాడు. కాబట్టి అయ్యా కుటుంబాన్ని మాత్రం దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించు, ఆ కుటుంబాన్ని కాపాడు అని అబ్రహాము గారు దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన ప్రాధేయపడినప్పుడు అబ్రహాము గారి విన్నపాన్ని దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు దూతలను ఆ పట్టణానికి పంపించాడు. ఈ దూతలు ఆ పట్టణాలకు ఎందుకు వెళ్ళారంటే ఆ పట్టణములను మరి అగ్నితో కాల్చివేయుటకు వారు వెళ్ళారు. అయితే అబ్రహాము గారి కోరిక మేరకు ఇప్పుడు లోతు, ఆయన భార్య, ఆయన 2 కుమార్తెలను ఆ పట్టణంలో నుంచి ఇప్పుడు వారిని ఎక్కడ తీసుకొని రావాలి? బయటికి వెలుపలకు వారిని తీసుకొని రావాలి.
మరి ఇప్పుడు వారు వెళ్ళారు, లోతును గనుని దగ్గర కలుసుకున్నాడు. లోతు వారిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి చక్కటి ఆతిథ్యాన్ని అక్కడ ఏర్పాటు చేయటం. మరి ఇక్కడ మనము గమనిస్తే ఆ దూతలు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మరి తెల్లవారుతుంది కాబట్టి మరి మీరు త్వరగా ఈ పట్టణముల నుంచి బయటకు మీరు రావాలి అండి. కాబట్టి ఇప్పుడు తెల్లవారుబోతుంది, ఇంకా రాత్రి చీకటిగా ఉంది కాబట్టి తెల్లవారుబోతుంది. మరి సూర్యుడు ఉదయించాడు అంటే ఆ రెండు పట్టణముల మీదకు మరి అగ్ని వర్షం దేవుడు కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉదయించక మునిపే ఇప్పుడు లోతు కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణంలో ఎక్కడికి రావాలి? బయటకు వచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవదూతలు వారితో చెప్తున్నాడు బయటికి రమ్మని. మరి ఈ లోపల వారు బయటకు వచ్చే ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు లోతు ఇంటి బయట చాలా మంది గుమ్ముకూడి వచ్చారు. మరి ఇక్కడ చాలా మంది పురుషులు. మరి లోతు నీ ఇంటికి ఇదిగో మరి కొత్త వ్యక్తులు వచ్చారు, వారిని బయటకు పంపించు, వారితో మేము పాపం చేయాలి. లోతు అంటున్నాడు, అయ్యా వారు నన్ను నమ్మి మా ఇంటికి వచ్చారు, వారికి బదులుగా నా కుమార్తెలను నీకు అప్పగిస్తాను. మరి లోతు వారిని అడగటం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అక్కడున్న సొదొమ గొమొర్రా ప్రజలు లోతు మాటలు వారు పట్టించుకోలే. తలుపులు విరగొట్టి వారు లోపలికి వారు ప్రవేశిస్తున్న సమయంలో ఆ దేవదూతలు కదా కనుమబ్బును కలుగు చేశారు. అక్కడున్న సొదొమ గొమొర్రా మనుషులకు ఆ దారి ఎక్కడో, ఆ ఇంటి లోపలికి ప్రవేశించే దారి వారికి కనిపించలా. ఈ లోపల దేవదూతలు ఏం చేశారంటే లోతును చేయబట్టుకున్నారు, తన భార్య చేయబట్టుకున్నారు, వారి కుమార్తెలు చేయబట్టుకున్నారు. త్వరగా వారిని బయటకు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి వారు ఒక మాట వారితో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. 17 వచనం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన మీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము. చాలండి. కాబట్టి ఇక్కడ గమనిస్తే మరి ఇక్కడ దేవదూతలు లోతు తన భార్య వారిద్దరు కుమార్తెలను వారు సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చారు. వారిని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవదూతలు ఒక మాట, మరి ఒక హెచ్చరిక, లేకపోతే మరి ఇదేమని అనుకోవచ్చేమో కానీ మరి వారితో ఒక మాట చెప్తున్నారు, మీరు వెనుకకు చూడవద్దు. కాబట్టి మీరు వెనుకకు చూడద్దు, కాబట్టి మీరు ముందుకే చూడాలి. మరి మీరు త్వరగా తెల్లవారిపోతుంది కాబట్టి మీరు త్వరగా వెళ్ళండి. దేవదూతలు ఏం చెప్పారంటే వారు సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి బయటకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు దేవదూతలు ఏం చెప్పారు తెలుసా? అక్కడ పర్వతం కనిపిస్తూ ఉంది, ఆ పర్వతం దగ్గరకు మీరు వెళ్ళిపోండి, అక్కడ మీరు సురక్షితంగా ఉంటారు. కానీ పర్వతం దగ్గరికి వెళ్ళడానికి అంత సమయం లేదు. బహుశా మరి మనకు తెల్లవారి సమయం బహుశా 5:30 ఆ టైంలో ఒక లైటింగ్ మనకు రావటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు బహుశా ఇంకా చీకటి ఉంది. ఇప్పుడు ఆ పర్వతం దగ్గరికి వారు వెళ్ళాలంటే సమయం సరిపోదు. ఇప్పుడు లోతు మరలా దేవదూతలను ఆయన వేడుకుంటున్నాడు, అయ్యా అంత దూరం వెళ్ళటానికి సమయం చాలదు. ఒకవేళ అగ్ని వర్షం మరి కురవటం స్టార్ట్ అయిందంటే నేను నా కుటుంబం చనిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఊరు దగ్గరగా ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు అడుగుతూ మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి వారు అక్కడి నుంచి ఊరు అనే ప్రాంతము దగ్గరగా ఉంది, అక్కడికి వారు వెళ్ళిపోయారు. ఊరు అనగా అర్థం చిన్నది. దానికి ఏమని పేరు పెట్టారంటే సోయరు అను పేరు పెట్టారు. కాబట్టి సోయరు అనగా చిన్నది. ఆ ఊరు ఏంటంట చిన్నది. అక్కడికి వెళ్ళి వారు తల దాచుకున్నారు. తల దాచుకున్న తర్వాత అప్పుడు తెల్లవారింది. మరి ఇప్పుడు ఆకాశము నుంచి అగ్ని గంధకములు
కాబట్టి అగ్ని కురవటం ప్రారంభమైంది. సొదొమ గొమొర్రా 2 పట్టణాల్లో ఉన్న మనుషులందరూ కూడా అగ్ని గంధకములతో ఆ పడుతున్న వర్షంలో వారందరూ కాలి వారందరూ చనిపోయారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? కనీసం ఆ గడ్డి పరకు కూడా మొలవడానికి వీలు లేకుండా అవి కూడా కాలిపోయినాయి. ఈరోజు కూడా నేటికి ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఈ రోజుకి మరి ఒక చారిత్రాత్మక ఆధారాలుగా అక్కడ అగ్ని వర్షం అక్కడ కురవబడింది అనడానికి ఈరోజు కూడా ఆధారాలు సజీవంగా ఆ ప్రాంతంలో ఉన్నాయి. చూడండి, బహుశా ఈరోజు అన్ని అందుబాటులో గూగుల్లో ఉన్నాయి, ఇక్కడ చూడగలిగితే చూడండి. అప్పుడే ఆ సంఘంలో గమనించుదాం. మరి ఇప్పుడు వారు ఊరు ప్రాంతానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు సొదొమ గొమొర్రాలో మరి కురవబడుతున్న అగ్ని వర్షముల నుంచి ఈ కుటుంబం తప్పించబడింది. వీరు తప్పించబడ్డ కారణం అబ్రహాము గారి యొక్క విన్నపం. అబ్రహాము గారు ప్రాధాన్యపడ్డాడు. మీరు చదివితే ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ఆ పట్టణాన్ని గురించి మరి ఎంతగా ఎన్నిసార్లు ఆయన ప్రాధాన్యపడ్డాడో అక్కడ సంఖ్య మనకు కనబడుతూ ఉంది. మరి అబ్రహాము గారి యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని మరి వారు కాపాడబడ్డారు. అయితే మరి 19:17 ప్రకారం దేవదూతలు ఏం చెప్తున్నారు? వెనుకకు చూడకు. మరి ఇప్పుడు లోతు భార్య మరి లోతు ఆయన వెనుక నుంచి ఆమె తిరిగి చూచింది. లోతు భార్య ఏం చేసిందంట? తన భర్త వెనక నుంచి తిరిగి చూచింది. ఆమె తిరిగి చూసినప్పుడు అక్కడే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అప్పుడు ఆ సంఘంలో గమనించుదాం. లోతు భార్య ఆల్రెడీ 19:17 వచనంలో దేవదూతలు చెప్పారు, వెనుకకు చూడకు అని వారు చెప్పారు. కానీ ఇక్కడ లోతు కానీ ఆయన 2 కుమార్తెలు కానీ వెనుకకు వారు చూడలేదు. మరి వెనుకకు తిరిగి చూసింది ఎవరు? లోతు భార్య. ఆ వెనుకకు తిరిగి చూచింది, అక్కడ ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజుకి ఉప్పు స్తంభము అక్కడ అలాగే ఒక సజీవ సాక్ష్యం. అంటే వాక్యము సత్యము అనడానికి ఈరోజు చాలా చారిత్రాత్మక ఆధారాలు ఈరోజు ఉన్నాయి చరిత్రలో. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇక్కడ మరి ఉప్పు స్తంభముగా లోతు భార్య అవడానికి కారణం ఏంటి అంటే ఆమె వెనుకకు చూడదు. మరి వారు ముందుగానే చెప్పారు కదా వెనుకకు చూడకు అని. కానీ ఎందుకు ఆమె మరలా వెనుకకు చూచింది అంటే కారణం ఏంటి అంటే ఆమె అవిధేయత. లోతు భార్య యొక్క అవిధేయత కారణము చేత ఆమె వెనుకకు తిరిగి చూచి ఆమె ఉప్పు స్తంభముగా మారింది. మరి ఇక్కడ లోతు ఆ 2 కుమార్తెలు వారు ఊరు అనే ప్రాంతం నుంచి అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పర్వతం దగ్గరకు వారు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గుహలో వారు ముగ్గురు అక్కడ ఉండటం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగిన వారు 19వ అధ్యాయాన్ని చదవండి. మీకు ఇంకా మరి అర్థవంతంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి వాక్యానుసారంగా వెనుతిరుగుటకు మొట్టమొదటి కారణం ఏంటంట? అవిధేయత, డిసోబీడియన్స్. అప్పుడు ఆ సంఘంలో గమనించుదాం. అవిధేయత మరి ఆ నలుగురిలో, ఆ కుటుంబంలో నలుగురిలో ఎంతమందిలో అవిధేయత ఉంది? ఒక్కరిలో. కాబట్టి ఒక్కరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరి అగ్ని గంధకములతో మరి కురవబడుతున్న సొదొమ గొమొర్రా మరి ఆ ప్రాంతంలో వీరు లేరు. ఆ ప్రాంతం నుంచి వారు బయటకు వారు వచ్చారు. ఆల్రెడీ వారు ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నారు. దేవుని ఉగ్రతను వారు తప్పించుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఊపిరి పీల్చుకునేసరికి మరి ఆమెలో అవిధేయత కారణంగా ఆమె ఉప్పు స్తంభముగా మారింది. ప్రియ సహోదరి రోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. కాబట్టి వెనుతిరుగుటకు వాక్యానుసారంగా మొట్టమొదటి కారణము అవిధేయత.
50వ కీర్తన 17వ చరణాన్ని కూడా ఒక మాట మనము చదువుదాం. 50వ కీర్తన 17వ చరణం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యమును మనము గమనిస్తే మరి ఇక్కడ 50వ కీర్తన, మరి ఆసాపు ఇక్కడ 50వ కీర్తన ఆయన గ్రంథస్థం చేస్తూ మరి 17వ చరణం 2వ భాగములో నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కాబట్టి నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కాబట్టి దేవుని మాటలు మరి వెనుకకు త్రోసివేశాడంట. మరి ఎందుకు వెనుకకు త్రోసివేశాడు? కారణం అవిధేయత. కాబట్టి రోజున ప్రియ సంఘమ, మరి వెనుతిరుగుటకు కారణం ఏంటంట? అవిధేయత. మరి ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మరి ప్రస్తుతం మనం ఆలోచన చేస్తుంది ఏంటి అంటే, లోతు భార్య అవిధేయురాలు కాబట్టి ఆమె ఉప్పు స్తంభమైంది అనే ఆలోచన చేస్తున్నాం. మరి మరి ఆ సంఘములో అవిధేయత లేదు అంటారా? మన కుటుంబాలలో అవిధేయత లేదు అంటారా? ఈరోజు నీ క్రైస్తవ బ్రతుకులో అవిధేయత లేదు అని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు 10:30కి ఆరాధన సమయం, మరి నువ్వు సంఘానికి ఎన్ని గంటలకు నువ్వు వస్తూ ఉన్నావు? మరి ప్రతి ఆదివారం మరి సంఘానికి కొందరు వస్తున్నారు, మరి కొంతమంది కొన్ని ఆదివారాలు కనుమరుగైపోతున్నారు. అలాగే కొంతమంది ఆదివారం కనబడుతున్నారు, మధ్యలో సంఘ పరిచర్యలో కనబడలేదు. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఉండాలి, ప్రతిరోజు నిన్ను నువ్వు వాక్యం చేత శుద్ధీకరించుకోవాలి, ప్రతిరోజు సువార్త ఇతరులతో నువ్వు ప్రకటించాలి. ఇంకా చాలా ఉన్నాయి. మరి వీటిలో అన్నీ పాటిస్తూ ఉన్నామా? మరి ఎక్కడ మనలో అవిధేయత లేదు అని అనుకుంటూ ఉన్నామా? లోతు భార్యలోనే అవిధేయత ఉంది అని రోజు ఆమెను ఒక దోషిగా చూస్తూ ఉన్నాం. మరి నువ్వు, మరి నీ యొక్క వ్యక్తిగత జీవితం, మరి నీ కుటుంబ జీవితం, మరి నీ సంఘ సహవాసపు జీవితం, మరి ఈ అవిధేయత నీలో లేదు అంటావా? అంటే నీలో అవిధేయత ఉంది అంటే ఇది దేనికి దారి తీయబోతుంది? వెనుతిరుగుటకు, క్రైస్తవ జీవితంలో నుంచి, ఆధ్యాత్మిక జీవితంలో నుంచి. ఎందుకు మరి ఇక్కడ వెనుతిరుగుటకు అంటే మరి కొన్ని రోజులు గడిచిపోతే ఏమైపోతుందంటే క్రైస్తవాన్ని వదిలిపెట్టేస్తావు. ఈ దేవుడు నాకు వద్దు అనే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా? కాబట్టి వాక్యానుసారంగా వెనుతిరుగుట మరిచిపోత కాదు, కానీ అవిధేయత. ఏంటంట? అవిధేయత. ఈరోజు నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఎందుకో నువ్వు ఏ విషయంలో అవిధేయుడుగా, ఏ విషయంలో అవిధేయురాలుగా ఉన్నావో, అది ఆదివారం వస్తున్నాను, మధ్యలో ప్రార్థనలకు రాలేకపోతున్నా, ఎందుకో మరి ప్రార్థన సమూహానికి రాలేకపోతున్నా, అయ్యా ఒక ఆదివారం వస్తున్నా, మరి ఆదివారం రాలేకపోతున్నా, ఎందుకో ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, సువార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా. ఎందుకు మరి ఇక్కడ ఒకరోజు ఇలా, ఒకరోజు మరొకలా. ఈరోజు ఒకవేళ నీలో అవిధేయత ఉంటే, ఒకవేళ నువ్వు అవిధేయుడుగా అవిధేయురాలుంటే, రెండవ అంశంలోకి నేను వెళ్ళక మునుపు ఒక చిన్న మాట ప్రార్థన. ఒకవేళ ఎవరైనా నేను అవిధేయత నాలో ఉంది అని ఒకవేళ యథార్థంగా దేవుని సముఖంలో ఒకవేళ నీకు అనిపిస్తే ఒక చిన్న ప్రార్థన నీ మనసులో రండి.
రెండవ అంశంలోకి వెళ్ళక మునుపు, ఎందుకంటే రెండవ అంశంలోకి వెళ్తే మొదటి అంశం గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఆదివారం ప్రార్థనలకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అంశం గుర్తుండొచ్చు. కొంతమంది రాసుకునేవారు చూడొచ్చు, కొంతమంది మరి గమనాన్ని తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోవచ్చు అండి. ప్రియ సంఘం, ఒకసారి ఒక చిన్న తీర్మానం, ఒక సెకను కళ్ళు మూసుకుందాం అందరినీ. ఈ ప్రార్థన దేవుని సముఖంలోకి చేరింది. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించునుగాక. ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేశారో మీలో ఈ క్షణం నుంచి ఎవరవనా మార్పు. అవునా? మార్పు లేనప్పుడు మరి మన ప్రార్థన ఏం లేదు, యథార్థత. రెండవ అంశంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిన, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని వద్ద. చాలండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మనకు వచ్చిన చదువుదాం. నేను చదువుతాను. 8వ వచనంలో, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల. కాబట్టి ఇక్కడ యెహోషువ చేస్తున్న ప్రార్థన మనకు కనబడుతుంది. మరి ప్రార్థన మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు. తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగారు. మరి ఇక్కడ శత్రువులు ఎవరు? హాయి వారు. ఎవరంట? హాయి వారు. మరి ఇక్కడ వెనుతిరిగిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రియ సంఘం గమనించుదాం. మరి ఇక్కడ ఐగుప్తు నుంచి వారు ఫరో దగ్గర నుంచి బయటకు వచ్చి, వారు అక్కడి నుంచి బహుశా ఎరుకో దగ్గరకు వచ్చేంత వరకు వారెక్కడ వెనుతిరిగిన సందర్భాలు మనకు అంతగా కనబడు. ఇంకొక మాట ఏంటంటే, వారి ఎదుట ఏ రాజు కూడా నిలవలేకపోయాడు. మరి రాహాబు వేషి అంటది కదా ఎరుకో ప్రాంతంలో. మరి ఇక్కడ ఎరుకో ప్రజలు అనుకుంటారు, మరి ఓగు సీహోను అను బలమైన రాజులు ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో వారి ఎదుట వారు నిలువలేకపోయారు. మరి అలాంటి బలమైన ఓగు సీహోను అను రాజులను ఎదురించి జయించినటువంటి ఇశ్రాయేలీయులు ఈరోజు హాయి అను చిన్న పట్టణం, ఇది హాయి ఏంటంట, చాలా చిన్న పట్టణం. మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎరుకోలో ఉన్నారు. ఎరుకోలో వారు గుడారాలు వేసుకొని అక్కడ వారు ఉన్నారు. అక్కడ వారు ఉన్నప్పుడు వారు అక్కడి నుంచి హాయికి వెళ్ళాలి. అంటే వారు ఒక్కొక్క ప్రాంతానికి వారు వెళుతూ చివరికి వారు ఎక్కడికి వెళ్ళాలా? కానానుకు వారు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎరుకో దగ్గరకు వచ్చారు. ఎరుకో దగ్గర నుంచి ఇప్పుడు హాయికి వెళ్ళాలి.
మరి ఇక్కడ హాయి అనే పట్టణానికి వారు యుద్ధం చేయడానికి వెళ్ళక మునుపు యెహోషువ వేగుల వారిని పంపించాడు. ఎవరినంట? వేగులు వారు. ఎవరినంట? వేగులు వారు. మరి వేగులు వారు వెళ్ళారు. వారు వెళ్ళి వేగు చూచి వచ్చారు. అంటే వేగు చూడటం అంటే ఆ ప్రాంతాన్ని సర్వే చేయటం, ఆ ప్రాంతాన్ని చూచి ఆ ప్రాంతంలోకి వచ్చి సమగ్ర మరి విచారణ, మరి ఆ ప్రాంతాన్ని గురించి సమగ్ర సమాచారాన్ని వారు సేకరించి వారు తిరిగి ఇశ్రాయేలు సర్వ సమాజం దగ్గరికి వచ్చి నాయకుడైన యెహోషువకు ప్రజలకు వారు చెప్పాలి. వారు సర్వే చూసి సేకరించిన సమాచారాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, దాని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఒక అంచనాకు వస్తారు. కాబట్టి ఇప్పుడు వారు వెళ్ళి వేగు చూచారు. వేగు చూచి వచ్చి యెహోషువతో చెప్పారు, ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే హాయి పట్టణం చాలా చిన్న పట్టణం, ఆ పట్టణానికి యుద్ధానికి వెళ్ళడానికి ఎక్కువ మంది సైన్యం అవసరం లేదు. ఇంచుమించు 2000 మొదలుకొని 3000 మంది చాలు, అంతకు మించి ఎక్కువ మంది. ఎందుకంటే హాయి పట్టణం ఏంటంటే చాలా చిన్న పట్టణం. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి మరి వేగు చూచారు, వేగు చూచి వచ్చారు. కాబట్టి వాళ్ళు వచ్చి చూచి అంటే వాళ్ళ దగ్గర ఏముందంటే సమగ్ర సమాచారం ఉంది. దాని గురించి క్షుణ్ణంగా వారు మరి అధ్యయనం చేశారు. వారు ఏ అంచనాకు వచ్చారంటే అది చిన్న పట్టణం కాబట్టి మరి దగ్గర దగ్గర 2000 నుంచి 3000 మంది సైన్యము చాలు అనుకుని 3000 మంది దండెత్తి హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణానికి వెళితే హాయి పట్టణానికి వెళ్ళి 3000 మంది ఎలా ఉన్నారు? అది చిన్న పట్టణం, మనం 3000 మంది సరిపోతాం, వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తాం, హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అనుకుని వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. అక్కడేం జరిగింది? మరొకటి జరిగింది. మరి ఇక్కడ 36 మంది ఊర్లో చూపిస్తారు ఇశ్రాయేలీని. తర్వాత మిగతా వారు పారిపోతే హాయి వారు ఏం చేశారంటే తరిమారు. హాయి పట్టణస్తులు తరుగుతుంటే వెనుకకు తిరిగి పారిపోతున్న వారు ఇశ్రాయేలీలు. దేవుని జనులు పారిపోతూ ఉన్నారు, అన్యులు ఇశ్రాయేలీని తరుముతూ ఉన్నారు. ఆఖరికి దొరికిన వారు దొరికినట్టు అందరినీ చెప్పారు. 3000 మంది చనిపోయారు. నా ప్రియ సంఘము గమనించుదాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. వారు వేగు చూచి వారు సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఆ విషయాన్ని యెహోషువతో నాయకుడితో ప్రజలతో చెప్పారు. అది చిన్న పట్టణం, 2-3 వేల మంది సరిపోతారు అని వారు చెప్పింది నిజమే. వారు చెప్పిన మాట నిజమే, దాంట్లో ఏ సందేహము లేదు. కానీ ఇక్కడ వారందరూ చనిపోయారు, 3000 మంది చనిపోయారు. కారణం ఏంటి అని మనం గమనిస్తే 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేరు చూడడని చెప్పి అన్న 11వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శుభితమైన దాని కొంత తీసుకుని దొంగిలి పొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. చాలండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఇక్కడ వారు వేగు చూచింది, వారు సేకరించిన సమాచారము అంతా సరైనదిగా ఉంది. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే దేవుడు యెరికోలో ఉన్న ప్రజలతో దేవుడు ఆయన నిబంధన చేశాడు. మరి ఇక్కడ దేవుడు ఏమని నిబంధన చేశాడంటే, మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము గమనిస్తున్న మాట మనం చదువుకుందాం. మరి ఇక్కడ నేను వారితో చేసిన నిబంధనను వారు మీరు ఉన్నారు, శుభితమైన దాన్ని కొంత తీసుకొని. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యెరికోలో ఉన్న ప్రజలతో
ఈ యెరికో ప్రాంతము శపించబడినది. కాబట్టి ఈ ప్రాంతము శపించబడింది. ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న వస్తువులు, ఇక్కడున్నవన్నీ కూడా శపించబడ్డాయి. కాబట్టి శపించబడిన దానిలో ఏది మీరు ముట్టుకోకూడదు, ఏది మీరు తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ఆకాన్ ఏం చేస్తాడు ఏంటి? ఆ బంగారాన్ని చూచి, ఆ శినారు పై వస్త్రాన్ని చూచి, ఆ యొక్క వెండిని చూచి ఆశపడి వాటిని దొంగిలించి ఆయన డేరాలోకి వెళ్ళి ఆ డేరాలో గుంటలో అక్కడ వాటిని దాచిపెట్టాడు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇది జరుగుతూ ఉండగా 3,000 మంది ఎక్కడికి వెళ్ళారు? హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణానికి వెళ్ళిన ఇశ్రాయేలీలు 3,000 మంది వారి యోధులే. ఈ 3,000 మంది చేతుల్లో హాయి పట్టణం ఖచ్చితంగా ఓడిపోద్ది. కానీ కారణం ఏంటంటే హాయి పట్టణ చేతుల్లో వీరు చనిపోవడం కారణం ఏంటంటే ఇశ్రాయేలు అయిపోయారు, శాపగ్రస్తులు అయిపోయారు. ప్రియ సంఘం గమనించుదాం. వారు శాపగ్రస్తులు అయిపోయారు కాబట్టి ఏమైపోయారు? చిన్న పట్టణమైన హాయి వారి చేతిలో వారు దారుణంగా తరిమి వారిని కిరాతకంగా చంపేశారు. ప్రియ సంఘం గమనించుదాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఓటమి ఎరుగని ఇశ్రాయేలీలు ఎవరంట? దేవుని జనులు ఓటమిని ఎరుగని ఇశ్రాయేలీలు ఓటమి పాలైపోయారు. కారణం నిబంధనను మీరారు. వారు పాపం చేశారు. ప్రియ సంఘంలో గమనించుదాం. తిరుగుటకు గల రెండవ వాక్యానుసారమైన కారణం ఏంటంటే పాపం. ఏంటంట? పాపం. ప్రియ సంఘమా, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను వదిలేశారు, మీరారు. ఆ నిబంధనను వారు ఉల్లంఘించారు. దాన్ని అతిక్రమించి వారు పాపము చేయటం ద్వారా ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. శాపగ్రస్తులైన కారణము చేత వారిలో 3,000 మంది ఏమైపోయారు? మరణించారు. మరణం వచ్చేసింది. ప్రియ సంఘమా గమనించుదాం. ఈరోజు వెనుతిరుగుటకు రెండవ కారణం ఏంటంట? పాపం. కాబట్టి నా ప్రియ సంఘమా గమనించుదాం. ఈరోజు ఒకవేళ ఇదిగో వెనుతిరుగుతూ ఉంటే, ఒకవేళ ఈరోజు సంఘానికి సరిగా రాలేని పరిస్థితుల్లో ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి వెనుతిరుగుటకు ఈరోజు కొంతమంది క్రైస్తవులను, కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? పాపం. మొట్టమొదటి కారణం అవిధేయత, రెండవ కారణం పాపం, మూడవ కారణం ఎందుకు చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వచనాన్ని మనము చదువుదాం. 6వ అధ్యాయం 61వ వచనం. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నాడని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు 64వ వచనం. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసింపని వారెవరో, తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా. కాబట్టి ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మరి శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. నా శరీరము మరి తినాలి, నా రక్తమును పానము చేయాలి, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవమునకు వారసుడని ఆ మాటలు యేసు ప్రభులు వారు మరి ఇక్కడ బోధ చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ వినిన కొంతమంది వారు అభ్యంతరపడ్డారు. అదేంటి? ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తమును త్రాగడం ఏంటి అని వారు కొంతమంది అభ్యంతరపడ్డారు. ఈ అభ్యంతర పడిన వారు ఎవరు అంటే
64 వచనంలో మరి యేసు ప్రభువు చెప్తున్న మాట, మీరు విశ్వసింపని వారు కొందరున్నారని వారితో. ప్రియ సంఘం గమనించుదాం. మరి వెనుతిరుగుటకు గల 3వ వాక్యానుసారమైన కారణం ఏంటంటే విశ్వసింపని వారు. ఎవరంట? విశ్వసింపని వారు. ఏంటి విశ్వసింపకపోవటం? వారు మెస్సియాను నమ్మలేదు. ఎవరిని? మెస్సియాను వారు నమ్మలేదు. ప్రియ సంఘం గమనించుదాం. వారు మెస్సియాని నమ్మకపోవడం ద్వారా, వారు మెస్సియాను మరి అంగీకరించకపోవడం ద్వారా, ఆయన బోధను నమ్మకపోవడం వలన వారిలో ఒక అభ్యంతరాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేశారంట? మరి అనేక మంది అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను. ఎంతమంది అంట? అనేకులు. యేసు ప్రభుల వారి శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను. అనేకులు వెనుక తిరిగారు. మిగిలింది 12 మంది. ప్రియ సంఘం గమనించుదాం. అందరూ వెనుతిరిగారు, మిగిలింది 12 మంది. ఈ 12 మందిని కూడా దేవుడు అడిగాడు, మీరును నన్ను విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? లేదు ప్రభువా, నీతో కూడా ఉంటామని పేతురు గారు చెప్పారు. ఈ 12 మంది ఇస్కరియోతు యూదా స్థానంలో పౌలు గారు చేర్చుకున్నారు. ఈ 12 మంది ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ప్రియ సంఘం గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం పేరా. కాబట్టి ఇక్కడ వారు వెనుతిరుగుటకు కారణం వారు మెస్సియాను నమ్మలేదు. అంటే మరి విశ్వసింపని వారు. ఎవరంట? విశ్వసింపని వారు. యేసును విశ్వసింపని వారు. ఈరోజు నా ప్రియ సంఘమా ఒకసారి ఆలోచన చేద్దాం. వెనుతిరుగుటకు కారణాలు ఏంటంటే నమ్మిక లేకపోవడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తరచుగా ఒక మాట అంటారు, మీరు నమ్ముచున్నారా? నువ్వు నమ్ముచున్నావా? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని యేసు ప్రభువు వారు అడిగి తర్వాత ఆయన స్వస్థత కార్యాలు చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ దేవుని గురించి ఎదుగో మరి ఆయన యొక్క కార్యాలను గురించి మనము కన్నులారా చూస్తున్నాం, చెవులారా మనం వింటున్నాం. ఎదుగో మరి ఇక్కడ కుంటివారు నడుస్తున్నారని, మూగవారు మాట్లాడుతున్నారని, ఎదుగో మరి అనేక మంది పుట్టు కుంటివారు బాగుపడుతున్నారని, గుడ్డివారు చూస్తున్నారని, ఎదుగో మృతులను సహితము బ్రతికించబడుతు. ఇవన్నీ మనం వింటున్నాం. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం. ఆఖరికి మన వ్యక్తిగత మన జీవితంలోకి వచ్చేసరికి దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నాం. దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన సర్వశక్తిని, దేవునికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని, దేవునికి ఉన్న ఎదుగు మరి ఆ అధికారాన్ని, దేవుడు ఏది చేయగలడో దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నాం. తప్పని సంఘం అందుకే అన్నాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అండి? అందుకే కదా యేసు ప్రభువుని నమ్మకపోవడమే కదా మరొక వాటి మీద నువ్వు విశ్వాసం ఉంచటం. నీ విశ్వాసం యేసు ప్రభువుల వారి మీద నుండి మరొక ఎదుగు మరి విధానంలో మరి విశ్వాసాన్ని నువ్వు ఉంచావు అంటే యేసు ప్రభువుల వారి మీద నీకేం లేదు, నమ్మిక లేదు. నా ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వెనుతిరుగుటకు కారణం ఏంటంట విశ్వసింపని వారు, అనగా విశ్వాసము లేని వారు. అంటే విశ్వాసము లేదు అంటే కారణం ఏంటి? యేసు ప్రభువుల వారిని నమ్మడం లేదు. యేసు ప్రభువుల వారిని నమ్మని వారు కొంతకాలం ఎలా ఉన్నారంట? శిష్యులుగా ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు. తర్వాత యేసు ప్రభువుల వారిని విడిచిపెట్టి మరి అన్నట్టు కూడా ఆయనను వెంబడింపలేదు అని దేవుని వాక్యమును మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. ఈరోజు ప్రస్తుతం గరు వాపసి అంటే తిరిగి నీ ఇంటికి నువ్వు వచ్చేయి. మరి ఇక్కడ తిరిగి మరలా క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వారిని తిరిగి మరలా వారు హైందవ్యంలోకి వారు తిరిగి చేర్చుకుంటున్నారు. ఈరోజు అలా చేరిన వారి సంఖ్య ఈరోజు మరి గడిచిన దినాల్లో నేను మరి సౌకు ద్వారా విన్నమాట 15 లక్షల మంది.
15 లక్షల మంది ఏమైపోయారు? గర్వాపసి. వారు వెనుతిరుగుటకు కారణం ఏంటి? మరి ఇక్కడ పేతురు గారు అంటున్న మాట ఏంటి తెలుసా? మరి ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట 68 వచనంలో, సిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. పేతురు గారు చెప్తున్న మాట ప్రియ సంఘమును గమనించుదాం. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నిన్ను వదిలిపెట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి? చావైనా బ్రతుకైనా ప్రభా నీతోనే. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. ఈరోజు చాలా మంది, ఈరోజు 15 లక్షల మంది వెనుతిరిగారు. బహుశా నేను అనుకుంటున్నా ఈరోజు కూడా, ఈ ఆదివారం ఈరోజు సంఘాలలో దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవుల్లో చాలా మంది బహుశా గర్వాపసి ఆలోచనతో ఉన్నారేమో, వెనుతిరిగిపోవాలి అనే ఆలోచనలు ఉన్నారేమో. మరి అలా ఆలోచన వచ్చింది అంటే కారణం ఏంటో తెలుసా అండి? మొట్టమొదటి కారణం అవిధేయత, రెండవ కారణం పాపం, మూడవ కారణం విశ్వసింపని వారు లేక యేసు ప్రభువు వారిని నమ్మని వారు. నాలుగవ కారణాన్ని మీతో చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. పౌలు గారు తిమోతికి ఆయన 2వ పత్రికను రాస్తున్నాడు. 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. ఏంటి దేమా? మరి ఇక్కడ దేవాను గురించి పౌలు గారు రాస్తున్న మాట, నన్ను విడిచి ఆయన తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. మరి ఎందుకు పౌలు గారిని విడిచిపెట్టి ఆయన వెనుతిరిగి వెళ్ళిపోయాడు అంటే ఇహలోక స్నేహం. ఏంటంట? ఇహలోక స్నేహం. కాబట్టి వెనుతిరుగుటకు గల వాక్యానుసారమైన 4వ కారణం ఇహలోక స్నేహం. ఏంటి ఇహలోక స్నేహం? యోహాను మొదటి పత్రిక 2:16, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి ఇక్కడ నా ప్రియ సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ 2వ పాపాన్ని గురించి మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా మరి జరిగిన మొదటి పాపం, అలాగే 2వ పాపాన్ని గురించి మనం చూస్తే, ఈ 2వ పాపాన్ని మనం చూస్తే ఏదోను ప్రాంతములో తోట ఉంది. ఆ తోటలో ఆదాము అవ్వ ఉన్నారు. అక్కడ 2వ పాపం అక్కడ మొదలైంది. సంఘము గమనించుదాం. 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండాన్ని మనం గమనిస్తే, మరి ఇక్కడ కుయుక్తి కలిగినటువంటి పాము హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో చెప్తున్న మాట, ఈ పండు తింటే మీరు చావరు. కాబట్టి ఇప్పుడు హవ్వకు ఆ పండు ఎలా కనిపించింది? అది చూచుటకు రమ్యమైనదిగా, కన్నులకు ఇంపుగా, అందమైనదిగా. కాబట్టి ఇదేంటిది ఏంటి? మరి అక్కడ ఆ మాట చదవండి. ఆదికాండం 3:6 వచనం, ఆ వృక్ష ఆహారమును మంచిది అని కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, మరి ఇక్కడ ఈ హవ్వ జాగ్రత్తగా మనం గమనిస్తే అది ఆహారానికి మంచిది. ఎందుకంటే ఆహారానికి అంటే దేనికి సంబంధించింది? శరీరానికి. ఆ పండును చూసేది ఎలాగుందంట? రమ్యమైనదిగా. ఏంటిది? కంటికి సంబంధించింది. 5వ వచనంలో ఏముంది? మీరు తింటే దేవతల వల్లే అయిపోతారు. ఇదేంటి? జీవపు డంబం. కాబట్టి మరి సృష్టిలో మరి జరిగినటువంటి 2వ పాపాన్ని మనం చూస్తే ఏంటి? ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 హవ్వను పాపంలో పడవేశాయి. మరి హవ్వతో పాటు ఆదాము కూడా. మరి మొదటి పాపం ఏంటి? మొదటి పాపం ఎక్కడ? పరలోకములో. మొదటి పాపం
పరలోకంలో లూసిఫర్ ఏమనుకున్నాడు? మహోన్నతునితో సమానునిగా చేసుకుంటున్నాం, ఉత్తర దిక్కును సభాపర్వతం మీద ఎక్కి కూర్చుంటున్నాను. కాబట్టి మొదటి పాపం అక్కడ, రెండవ పాపం ఏదేనులో. అప్పుడు ఆ సంఘంలో గమనించుదాం. కాబట్టి ఇప్పుడు దేవ ఏ స్నేహం అంట? ఇహలోక స్నేహం దేనికి దారితీసింది? వెనుకకు తిరుగుటకు. పౌలు గారిని విడిచి, అపోస్తులుడైన పౌలు గారిని విడిచి, సువార్త పరిచర్యను విడిచిపెట్టి, నశించబోతున్న ఆత్మల కొరకైన భారమును ఈరోజు విడిచిపెట్టి, ఈరోజు ఇహలోక స్నేహమును ప్రేమించి మరి తెస్సలోనికకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేంట్లో పడ్డాడు అండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ మూడు కలిపి ఇదేంటంటే ఈ లోక పాపం. ఇది లోకములో ఉన్న పాపం. ఇది అప్పుడు సంఘంలో గమనించుదాం. కాబట్టి ఈరోజు ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. హవ్వ పాపంలో పడిపోవడానికి మూడే కారణాలు అండి. కాబట్టి వారి పాపం ఈ రోజు కూడా పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా ఎవరు? మన పితరుడైన ఆదామును బట్టి ఈ రోజు కూడా మనం ఎవరమంట? పాపులమే. ప్రియ సహోదరుడా, సోదరి, జాగ్రత్తగా గమనించుదాం. కాబట్టి వెనుతిరుగుటకు 4వ కారణం అంటే ఇహలోక స్నేహం. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఎప్పుడైతే పౌలు గారిని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే సువార్త విడిచాడో, ఇహలోక స్నేహము ఎప్పుడైతే ప్రారంభించాడో, మరి ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయాడు. లోకంలోకి వెళ్ళి లోకస్తుడుగా మారిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. లోకంలో ఉందంట శరీరాశ అంటే శరీరానికి సంబంధించింది, నేత్రాశ కన్నులకు సంబంధించింది, జీవపు దండం అంటే ఆహానికి సంబంధించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. వెనుతిరుగుటకు వాక్యానుసారమైన 4 కారణాలు మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటిది అవిధేయత, రెండవది పాపము, మూడవది విశ్వసింపని వారు అనగా యేసును నమ్మిన వారు, 4వది ఇహలోక స్నేహం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చెప్పుకోవాలంటే ఈరోజు వెనుతిరుగుటకు ప్రస్తుత నేటి క్రైస్తవ్యంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు తెలుసా? అప్పులు తీరలేదు, స్వస్థత కలుగలేదు, సంతానం కలుగలేదు, బాధలు, శ్రమలు, శోధనలు తొలగిపోలేదు. అనుకున్నది ఇదిగో మరి జరగలేదు, ఇదిగో మరి ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు. ఇలాంటి ఈ చిన్న చిన్న కారణాలను బట్టి ఏమవుతున్నాం? వెనుతిరుగుతున్నాం. ప్రియ సహోదరుడా, సోదరి, జాగ్రత్తగా గమనించుదాం. ఒకవేళ మనము ముత్తుకూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్నాం, ముత్తుకూరు నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ఒకవేళ మధ్యలో వెనుతిరిగాము అంటే మనం చేరవలసిన గమ్యాన్ని మనము చేరలేదు. అంటే వెనుతిరుగుట దాని ఉద్దేశం ఏంటంటే గమ్యాన్ని చేరలేవు. ప్రియ సహోదరుడా, సోదరి, వాక్యానుసారంగా మనం చూస్తే లూకా శుభవార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనం చదువుదాం. లూకా 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మరి నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు. నాగిటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. అంటే ఈరోజు మనము మరి బయలుదేరినప్పుడు గమ్యాన్ని చేరాలి. గమ్యం ఏంటి అంటే పరలోకం, దేవుని రాజ్యం, లేకపోతే నిత్యత్వం, నిత్య రాజ్యం. ఒకవేళ మనము మరి ఆ ముందుకు సాగుతూ మరి గమ్యాన్ని చేరవలసిన మనము మధ్యలోనే తిరిగాము అంటే ఇప్పుడు ఏం పోగొట్టుకుంటున్నాం? దేవుని రాజ్యాన్ని, గమ్యాన్ని ఎప్పటికీ చేరలేము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఆ నిత్య రాజ్యములో ఎప్పటికీ తండ్రి యొక్క ఎదుగో నిత్యత్వానికి హక్కుదారురాలు కాలేము. ప్రియ సంఘం గమనించుదాం.
ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా? కాబట్టి మరి నా విధము చేయబట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు దేవుని రాజ్యానికి పాత్రుడు? వెనుక తట్టు చూచువాడు ఎందుకు చూస్తున్నాడు? వెనుక తట్టు ఎందుకు వెనుకకు తిరుగుతున్నాడు? అవిధేయత, రెండవది పాపం, విశ్వసింపకపోవటం, అలాగే ఇహలోక స్నేహం, కొన్ని చిన్న చిన్న కారణాలు. ఎందుకో వీటిని బట్టి నా వీటి మీద చేయి పెట్టాం, గురిని చూస్తున్నాం. ఎందుకో మరి క్రైస్తవ మరి ఆధ్యాత్మిక యాత్రలో సాగుతూ ఉన్నాం, కానీ వెనుతిరుగుతున్నాం. వెనుతిరిగి గమ్యాన్ని చేరలేకపోతున్నాం. ఎప్పుడైతే వెనుతిరిగామో గమ్యాన్ని చేరలేనటువంటి పరిస్థితి, ఎప్పటికీ గమ్యాన్ని చేరలేము. మరి ముత్తుకూరు నుంచి నెల్లూరుకి ముందుకు వెళ్తే నెల్లూరు వస్తుంది, కానీ మధ్యలో వెనక్కి తిరిగితే ఎప్పటికీ నెల్లూరు రాదు. ప్రియ సంఘము గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఈరోజు భారతదేశంలో మరి ఆ ఆర్మీ ఈరోజు మరి జవాన్ ఈరోజు వారు భారతదేశ సరిహద్దుల్లో వారు పహారా కాస్తున్నారు. మరి ఇక్కడ బార్డర్లో వారు పహారా కాస్తూ ఉన్నారు కాబట్టి దేశము నిర్భయంగా వారు తిరుగుతున్నారు, నిర్భయంగా కంటి నిండా నిద్రపోగలుగుతున్నారు. ఈరోజు దేశం కోసం ఒక ఆర్మీ, ఒక జవాన్ కదా. ఎందుకు మరి ఇక్కడ ఆ దేశ సరిహద్దుల్లో ఎందుకు మరి దాదాపుగా -డిగ్రీలు మరి చలి, అలాగే ఎందుకో మరి అక్కడ భిన్నమైన వాతావరణ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో భిన్నమైన అతి క్లిష్టమైన అతి కఠినమైనటువంటి వాతావరణంలో వారు అక్కడ డ్యూటీ చేస్తున్నారు, వారు అక్కడ పహారా కాస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నా దేశం కొరకు ప్రాణాయుతానికి కూడా వారు సిద్ధపడ్డారు. వారు ఒక కమిట్మెంట్, వారు ఒక త్యాగం. ఎదుగో నా దేశం కొరకు, నా దేశ ఎదుగో పౌరుల కొరకు, ఎదుగు ఇక్కడ వారు ప్రాణాలు తగ్గించి కుటుంబాలు త్యాగం చేసి వారు అక్కడ పహారా కాస్తున్నారు. కొన్నిసార్లు ఈ పహారా కాస్తున్నప్పుడు వారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఉగ్రవాది ఎప్పుడు ఎక్కడ ఎలా చొరబడతాడో తెలియదు. వాడు వెనుపోటు పడవచ్చు, వాడు ఎలాగైనా మరి జవాన్ ప్రాణాలు తీయచ్చు. ప్రాణాలు పోతాయని తెలుసు కూడా, ఎదుగో మరి ఈ ఆర్మీలో ఎదుగో బ్రతకటం కష్టమని తెలుసు కూడా, దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు అక్కడ నిలబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఒక త్యాగం, వాళ్ళు దేశభక్తి, వాళ్ళు దేశ ప్రజల క్షేమం. ప్రియ సంఘమా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మీరు తర్వాత చదవండి. మనం ఎవరమో తెలుసా? మనము ఆత్మీయ సైనికులం, స్పిరిచువల్ సోల్జర్స్. సర్వాంగ కవచమును ధరించుకునుడి అని పౌలు గారు అక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మనం ఎవరమంట? ఆత్మీయ సైనికులం మనం. కాబట్టి ఆత్మీయ సైనికుడిగా, ఆత్మీయ సైనికురాలుగా మనం ఏం చేయాలా అండి? మరి ఈరోజు ఒక సైనికుడు దేశం కోసం ఒక నిలబడ్డాడు. ప్రాణాలకు మరి ఈరోజు లెక్క చేయకుండా, ప్రాణాలు పోయినా సరే నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధపడ్డారు. ఎందుకు అంటే వారిలో ఒక త్యాగము, వారిలో ఉన్నటువంటి ఆ సమర్పణ. ప్రియ సంఘమా, ఈరోజు ఒక దేశ ఆర్మీ, ఇది ఒక సైనికుల్లో ఈరోజు దేశం కోసం ఇంత భక్తి ఉంటే, ఇంత కమిట్మెంట్ ఉంటే, ఈరోజు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన, మన కోసం రక్తమంత సురుగులో తాడు మోసిన, మన కోసం వీపును లాగడి చాలువలో తొనగొట్టుకు వీపును అప్పగించిన యేసుక్రీస్తు ప్రభులు రక్తములు కడగబడి రక్షింపబడిన మనము ఈరోజు మనం ఎవరో తెలుసా? ఆత్మీయ సైనికులమైన మనం ఈరోజు ఎలాగున్నాం? ఒక సైనికుల్లో ఇంతుంటే ఈరోజు ఒక ఆత్మీయ సైనికుడుగా, ఆత్మీయ సైనికురాలుగా మరి ఈరోజు మనలో ఈ కమిట్మెంట్ ఉందా? ఈరోజు మనలో ఈ త్యాగం, ఈరోజు మనలో ఈ యొక్క సమర్పణ ఎప్పుడు వస్తుందంటే ఇది
ఎప్పుడు వస్తుందంటే, మరి నేను వాక్యాన్ని రాసుకుంటూ సిద్ధపడుతుంటే ఒక మాట దేవుడు గుర్తు చేశాడు. యేసయ్య వెనక్కు వెళితే, ఎవరు వెనక? యేసయ్య వెనక్కు వెళితే మనం వెళితిరగం. ఎవరు వెనుక? యేసయ్య వెనక్కు వెళితే మనం వెళితిరగం. తప్పి సంగమా, చావైనా బ్రతుకైనా ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాట వింటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మనకు ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11:1 పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. ఫిలిప్పీ పత్రిక 3:13 ఒకసారి చదువుదాం. 3:13 ఫిలిప్పీ 3:13. నేను ముగిస్తూ ఉన్నా. ఒక 2 సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నాను. తలంచుకు ఒక్క నిమిషం. ఫిలిప్పీ పత్రిక 3:13 నేను చదువుతాను, మీరు అందరూ వినండి. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకై వేగిరపడచ్చు. వెనుక ఉన్నవి మరిచి, ఇక్కడ ఒకటి అంకు వేసి కింద ఉన్నట్లు లక్ష్య పెట్టక. అప్పులు తీరలేదా? దాన్ని పట్టించుకోను. స్వస్థత రాలేదా? పట్టించుకోను. ఆరోగ్యం కలలేదా? పట్టించుకోను. బాధ, శ్రమ, శోధనలు పోలేదా? పట్టించుకోను. ఉద్యోగం రాలేదా? పట్టించుకోను. పస్తులతో ఉన్నానా? పట్టించుకోను. ఆశీర్వాదం లేదా? అభివృద్ధి లేదా? పట్టించుకోను. వెనుక ఉన్నవి మరిచాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నా. మన చివరిలో పౌలు గారి సాక్ష్యాన్ని మనం గమనిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని, 6వ వచనం చివరిలో మనం చూస్తే, నేను వెడలిపోవు కాలము సమీపమైంది. ఏ కాలం అంట? వెడలిపోవు కాలం అంటే మరణకాలం సమీపించింది. కాబట్టి ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నారు? ఎక్కడుండి పత్రిక రాస్తున్నాడంటే చెరసాలలో ఉండి రాస్తున్నాడు. తర్వాత పౌలు గారు తీసుకుని వెళ్ళి తల నరకక మునుపు, శిరఛేదనం చేయబడక మునుపు ఆయన పత్రిక రాస్తున్నాడు. మరి ఇక్కడ నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును. కొరింథీ మొదటి పత్రిక 11:1 ఎవరు చూశాడు? పౌలు గారు ఎవరు చూశాడు? యేసు ప్రభు వారు చూశాడు. ఎవరి వెనకాల, ఎవరు ఎప్పుడు నడిచాడు? దేవుడు. యేసు ప్రభు వారి వెనకాల నడిచాడు. ఆయన వెనక నడుస్తున్నప్పుడు ఆయన అడుగు ఎలా ఉందంట? వెనక ఉన్నవి మరిచిపోయాడు, ముందున్న వాటి కొరకు వేగిరి పడ్డాడు. చివరిలో నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు నేను తుదముట్టించా, నా విశ్వాసం నేను కాపాడుకున్నా. కాబట్టి పౌలు గారు ఆయన గురి చూచాడు. ఆయన ఈ క్రైస్తవ ఆత్మీయ యాత్రలో ఆయన ఒక యాత్రికుడిగా, ఒక పరదేశిగా ఆయన ప్రయాణం చేశాడు. ఆయన చివరకు ఏం చేరాడు? గమ్యం చేరాడు. తప్పియా అంటే పౌలు గారు వెనుతిరగలేదు. తప్పియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది యేసయ్య వెనక మనం వెళ్ళగలిగితే, యేసయ్య వెనక లోకము వెంట కాదు కానీ యేసయ్య వెంట మనం వెళ్ళగలిగితే, ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఆదికాండంలో హానోకు దేవునితో నడిచాడు, అతడు లేకపోయేను. నా ప్రియ సంఘమా గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు యేసయ్య వెంబడి ఆయన వెనక నడిస్తే మనం వెనుతిరగం. మనం వెనక్కి తిరగము అంటే మనం ఏం చేస్తాము? వెనక్కి తిరగము అంటే ఒకటి వెనుకున్నవి మరిచాము, ముందున్న వాటి కొరకు వేగిరిపడుతున్నాం. వేగిరిపడితే ఏం చేస్తున్నాం? గురి చేరుతున్నాం, గమనించుతున్నాం. ముందు ఏముందంట? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్యత్వం ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరుడా, ఒక పాట మనం పాడుకుంటాం కదా, ఎంత దూరమైన ఎంత భారమైన యేసు వైపు చూడు. ఇందాక పెద్దలు భాస్కరన్న గారు
మంచి పాట. నిజంగా ఆ చరణం వచ్చినప్పుడు ఒక్కసారి నా ఒళ్ళు గగురు పొడిచి, మరి నేను ఏ వాక్యాన్ని బోధిస్తానో మీకు తెలియదు. మరి అన్న ఆ పాట ఒక చరణం పాడుతూ, నా బలహీనత ఎందు ఏంటి నా సిలువ మోసుకొంచు నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ. నిజంగా మరి ఇక్కడ ఆ మాట నా బలహీనతలో, ఎక్కడంట నా బలహీనతలో నేను ఏం చేస్తున్నా, ముందుకు చూస్తాను. నా ప్రియ సంఘం గమనించుదా, నా బలహీనతలేందో నేను ముందుకు చూస్తున్నా కాబట్టి నేను వెనుతిరుగును గురించి చూస్తా ఉన్నా, వెనుకున్నవి మరిచి. ఎంత అర్థవంతమైన ఆ పాటలు పాడుతున్నప్పుడు అది పర్ఫార్మెన్స్లో కాదు. ఇదిగో ఏ కుటుంబం బాగా పాడుతున్నారు, ఏ వ్యక్తి బాగా పాడుతున్నారు, పాటల పోటీలు కాదు సంఘాల్లో. ఈ పాట ఏంటంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగం. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాట పాడుతూ దాన్ని ఆస్వాదించాలి, ఆ పాటను వినాలి. ఆ పాట ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంఘమా, ఈరోజు నిజంగా ఈ అంశానికి అన్న పాట ఏంటి ఒక మంచి సంబంధం. ఈరోజు ఒకసారి ఆలోచించాను. ఒకప్పుడు ప్రార్థన చేయటం కూడా రాని ఈరోజు సహోదరు ఈరోజు పాట నిలబడి చక్కగా పాట పాడగలిగిన స్థితి. ప్రియ సంఘం ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు అన్నొక్కడే కాదు, ఈ సంఘంలో దాదాపుగా 99%, దాదాపు 99% ఈ సంఘంలో మీ ప్రారంభం ఎలాగుంది, ఈరోజు మీరు ఎలాగున్నారు, ఈరోజు ఆలోచించేద్దాం. నా ప్రియ సంఘమా, అంటే ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతూ వెళ్ళాలి తప్ప వెళ్తురకూడదు. నాకు తెలిసి కొన్ని సంవత్సరాల క్రితం క్రిస్మస్కి క్యారల్స్కి వెళ్తే సంవత్సరానికి ఒక్కసారి అప్పుడు నేను చూసేది, సంవత్సరానికి ఒక్కసారి. మరలా ఇంకొక సంవత్సరం మరలా క్రిస్మస్ వచ్చినప్పుడు క్యారల్స్ కానీ నేను చూసేది. ఎందుకంటే మరి కుమారక్క వారి బిడ్డలు సంఘానికి వచ్చేవారు కానీ అన్నప్పుడు సంఘానికి వచ్చేవాడు కాదు. కానీ ఈరోజు వారి సంఘంలో నిలబడి ఈరోజు వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈరోజు అద్భుతంగా వారు పాడగలుగుతున్నారు, అద్భుతంగా ఈరోజు ఆరాధించగలుగుతున్నారు, ప్రార్థించగలుగుతున్నారు. ఇది ఏంటి మరి వారి ఆధ్యాత్మిక ఎదుగుదల, వారు విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్పాను, అన్న పెద్ద సంఘానికి మీరు వెళ్ళద్దు, చిన్న సంఘం కొద్దిమంది ఉండే సంఘానికి వెళ్ళండి అని చెప్పాను. తర్వాత వాళ్ళు వెళ్తున్న పెద్ద సంఘాన్ని మానుకొని చిన్న సంఘం ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. ఈరోజు కూడా అదే సంఘానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆత్మీయంగా మేము బలపడుతున్నాము అని వారు చెప్పారు. ఈరోజు కూడా విజయవాడలో దీనా సురేష్ అదే సంఘానికి వెళ్తున్నారు. వారితో పాటు ఇంకో మూడవ వ్యక్తి కూడా పాప కూడా వచ్చింది. ఏంటి ముగ్గురు ఆ సంఘానికి వారు వెళ్తున్నారు. కాబట్టి నప్పుడు ఈ సంఘమా అంటే మరి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ మనం గురి వద్దకు మనం వెళ్ళాలి తప్ప ఆధ్యాత్మికతలో మనం ఎదుగుతూ మరలా ఏంటి వెనుతిరగకూడదు. వెనుతిరగడానికి కారణాలు ఏంటంట అవిధేయత, రెండవది పాపం, మూడవది విశ్వసింపని వారు, యేసును నమ్మని వారు, నాలుగవది అంటే ఇహలోక స్నేహం. కాబట్టి ఈరోజు నేను ముగిస్తున్నా, నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం వెను తిరుగుతావా, సాగిపోతావా? ఈరోజు వెను తిరిగితే దేవుని రాజ్యమునకు వారసురాలు కాదు. సాగిపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? త్వరగా వచ్చింది, ప్రార్థించేద్దాం.